ఇది అంతా మన శంకర ఫ్యామిలీ కదా. ఇది ఫ్యామిలీ ఎట్లా ఉంటామో అట్లాగా అందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేసి ఒక మన సంస్థని పైకి తీసుకొస్తే సంస్థతో పాటు మనం కూడా బాగుంటాము. మనతో పాటు కమ్యూనిటీకి ఎంతో వెల్ఫేర్ చేస్తూ ఉంటుంది. దాని గురించి చేయాలంటే అందరికీ ఆ చేసే పని స్పష్టంగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది స్పష్టంగా తెలిసి ఉండాలి. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తే చెల్లాచెదురుగా ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs అంటాం. అవి మన ఇన్స్టిట్యూట్కి ఒక స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకుంటే ఎవరు చేసినా, నేను చేసినా, శివకృష్ణ గారు చేసినా, లేకపోతే రామకృష్ణ చేసినా, అనిల్ చేసినా, పవన్ చేసినా, ఎవరు చేసినా కూడా ఒక స్టాండర్డ్లో వెళ్తుంది. ఆ స్టాండర్డ్లో వెళ్ళినప్పుడు మనము ఒక పని చేసినప్పుడు ఆ పనిని బండచాకిరి చేయడం కాదు, స్మార్ట్గా చేయాలి. ఆ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం అవుట్పుట్ రావాలంటే స్మార్ట్గా వర్క్ చేయాలి. స్మార్ట్గా వర్క్ చేయాలంటే మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని రెడీ చేసుకోవాలి, ఆ రకంగా వర్క్ చేయాలి. అట్లాగా ఒక ఐ హాస్పిటల్ డిపార్ట్మెంట్లో, ఐ హాస్పిటల్ కాదు, ఏ హాస్పిటల్ అయిన డిపార్ట్మెంట్లో మల్టిపుల్ విభాగాలు ఉంటాయి. ఫస్ట్ పేషెంట్ హాస్పిటల్ రాగానే ఎక్కడికి వస్తాడు? ఫస్ట్ రిసెప్షన్కి వస్తాడు కదా, రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు పేషెంట్? ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో ఆప్టోమెట్రీ అనేది ఒక డిపార్ట్మెంట్. ఆప్టోమెట్రీ అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ అదొక డిపార్ట్మెంట్. తర్వాత ఇన్వెస్టిగేషన్స్, టెస్టింగ్కి వెళ్తారు. ఆప్టోమెట్రిస్ట్ కానీ ఆప్థల్మిక్ టెక్నీషియన్స్, పారామెడిక్స్, అదో డిపార్ట్మెంట్. ఆ తర్వాత పేషెంట్కి ఇవన్నీ కూడా వివరంగా చెప్పడానికి కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత అవసరమైతే ట్రీట్మెంట్, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తారు, ట్రీట్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత అవసరమైతే ఆపరేషన్ చేసారు, ఆపరేషన్ విభాగం, ఓటీ ఆపరేషన్ థియేటర్, అదొక డిపార్ట్మెంట్. ఆ తర్వాత పేషెంట్ మామూలుగా మందులు రాసినప్పుడు వెళ్తే ఎక్కడ మందులు ఎక్కడ కొనుక్కుంటాడు? మెడికల్ షాప్, ఫార్మసీ ఒక డిపార్ట్మెంట్, ఆప్టికల్స్, కళ్ళజోడు ఒక డిపార్ట్మెంట్. సరే, వీటన్నిటికీ ఎవరు చూస్తున్నాం? మనం పేషెంట్ చూస్తున్నాం. పేషెంట్. సో మనందరికీ ఎవరికి ఆధారం? ఇంత చేస్తామంటే ఆధారం ఎవరు? పేషెంట్. ఫస్ట్ పేషెంట్. ఆ పేషెంట్ చాలా చాలా ముఖ్యం. ఆ పేషెంట్స్ 140 కోట్ల భారతదేశ జనాభాలో ఇప్పుడున్న ఆఫ్థల్మాలజిస్టులు కానీ ఆఫ్థల్మిక్ టెక్నీషియన్స్ కానీ సరిపోదు. అదేటప్పుడు అంటే అందరి పేషెంట్స్కి ఒకే రకమైన స్టాండర్డైజ్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇప్పుడున్న మ్యాన్ పవర్ ఏం సరిపోదు. కాబట్టి అందుకని మనం పేషెంట్ దగ్గర చాలామంది ఫెసిలిటీస్ లేవు, అవైలబిలిటీస్ లేవు. కాబట్టి పేషెంట్ మన దగ్గర రాలేకపోతే మనమే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని ఇది చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్. ఎందుకంటే జబ్బు వస్తే పేషెంట్ మన దగ్గరికి వస్తాడు. అందులో కూడా హాస్పిటల్స్ ఎంతమందికి అవైలబిలిటీ ఉన్నాయి? ఈ 140 కోట్లలో 50 కోట్ల మంది కూడా అవైలబిలిటీ లేదు. సో 100 కోట్ల మంది సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. వాళ్ళకి ఆ సౌకర్యాలు కొంతవరకు అందుబాటులో తీసుకురావడానికి ఈ కమ్యూనిటీ ఆఫ్థల్మాలజీ అనేది ఇప్పుడు నేను చెప్పిన అన్ని డిపార్ట్మెంట్లో కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం అవసరమైన వాళ్ళకి అందుబాటులోకి వెళ్తున్నాము. ప్లస్ ఇది జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం అనేది క్యూరేటివ్. ఈ కమ్యూనిటీ ఆఫ్థల్మాలజీ మన జబ్బు రాకముందే గుర్తించి ప్రివెంటివ్ ఆఫ్థల్మాలజీ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఊరికి అనుకున్న దేశానికి ఒక ట్రీట్మెంట్ హాస్పిటల్స్ వల్ల 100 కోట్లు ఖర్చు అయింది అనుకున్నాం. అదే ప్రివెంటివ్ ఆఫ్థల్మాలజీ, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తే ముందే జాగ్రత్త పడితే జబ్బు వచ్చాక ట్రీట్ చేయడం చాలా కాస్ట్లీ వ్యవహారం. జబ్బు రాకుండా ప్రివెంట్ చేయడం చాలా తేలిక. అదే దాని గురించి మంచి నీళ్ళు తాగడం, మురికాలు లేకుండా చూసుకోవడం, దోమలు లేకుండా చూసుకోవడం ప్రివెంట్ చేసామనుకోండి. దోమలు ప్రివెంట్ చేస్తే ఏమవుతుంది? మలేరియా రాదు. మలేరియా రాకపోతే మలేరియా కోసం వైద్యం చేయాల్సిన ఖర్చు అంతా కూడా తగ్గిపోతుంది కదా. ఆ ప్రివెన్షన్కి ఎంత అవుతుంది? DDT పవర్ అంత మురికాలలో కలిపితే సరిపోతుంది. అంత పైసల్లో అయిపోయి ఖర్చుకి వేలలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
అందుకని కమ్యూనిటీ ఆఫ్థాల్మాలజీ, ప్రివెంటివ్ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. అందులో కమ్యూనిటీ ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ వర్క్షాప్ మనం కమ్యూనిటీ ఆఫ్థాల్మాలజీ గురించి చేసుకున్నాం. మనం ఒక స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోటోకాల్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇది ఈ పవర్ పాయింట్ నేను అరగంటలో తయారు చేశాను. మొత్తం ఈ ప్రాజెక్ట్ హాఫ్ అన్ అవర్లో తయారు చేశాను. అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకున్నాను. నేను వాడుకొని అదేమన్నా ఇవ్వలేకపోతే చిన్న చిన్న తప్పులు ఇస్తే సరి చేసుకున్నాను. కొన్ని నా ఎక్స్పీరియన్స్ మీద కొన్ని యాడ్ చేసుకున్నాను. అంతా కలిసి నేను విజయవాడ నుంచి ఎదురు కారులో వెళ్తూ ఈ ప్రాజెక్ట్ చేసుకున్నాను. నేను అంటే ఇవాళ అంత మారిపోయిన దాంట్లో కష్టపడి పనిచేయడం కాదు, స్మార్ట్గా పనిచేయాలి. ఇక ముందు మెడిసిన్ ఎట్లా వెళ్ళిపోతుందంటే పేషెంట్ హాస్పిటల్కి రావడం అనేది చాలా అరుదైన సందర్భం అవుతుంది. వైద్యమే ఇంటికి వెళ్ళిపోతుంది. హోమ్ కేర్ అనేది ముందు ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తున్నాము. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా చాలా మార్పులు వస్తున్నాయి. హోమ్ కేర్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్, అది డెవలప్ అవుతున్న కాన్సెప్ట్. అట్లా మనకి కమ్యూనిటీ కాన్సెప్ట్లో ఇంతకుముందు చాలా హార్డ్గా వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు స్మార్ట్గా వర్క్ చేసుకోవడానికి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఎవరు? ఒక టీమ్, కమ్యూనిటీ ఆఫ్థాల్మాలజీ ఒక టీం అనుకుంటే ఆ టీంలో ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఈజ్ ది లీడర్. ఆఫ్థాల్మాలజిస్ట్ రోల్ తెలుసు కాబట్టి. తర్వాత ఆప్టోమెట్రిస్ట్ అంటే రిఫ్రాక్షన్ చేయడం కానీ టెస్టులు చేయడం, ఇవన్నీ కూడా స్క్రీనింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఆప్టోమెట్రిస్ట్ బాధ్యత లేదా ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ బాధ్యత. ఆ తర్వాత జనరల్ చెకప్స్ కానీ పేషెంట్కి జనరల్ చూడడం నర్సు, పారామెడిక్. టీంలో ఒక ఆఫ్థాల్మాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్, నర్సు, పారామెడిక్ ఉంటారు. ఇది టీం ఉంటారు. తర్వాత ఒక విజన్ టెక్నీషియన్ ఈ కంటికి సంబంధించిన టెస్ట్ చేయడం. ఎందుకంటే నర్సు వాళ్ళతో కూడా ఈ టెస్ట్ జనరల్ టెస్ట్ చేస్తారు. ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్, ఆఫ్థాల్మిక్ టెక్నీషియన్ కొంచెం హయ్యర్ టెస్ట్ చేస్తాడు. విజన్ టెక్నీషియన్ బేసిక్ టెస్ట్లు, విజన్ చూడడం, ఇంట్రాక్యులర్ ప్రెజర్ చూడడం, ఇట్లా చేస్తాడు. ఆ తర్వాత అక్కడ క్యాంప్ సైట్లోనే మనము మందులు కూడా ఇస్తాం కాబట్టి ఫార్మసిస్ట్, ఆప్టికల్ డిస్పెన్సర్. ఇవన్నీ అయిన తర్వాత ఒక పేషెంట్కి ఇవన్నీ అయిన తర్వాత ఆ పేషెంట్కి నీ జబ్బు ఏంటి, నీకు ప్రాబ్లం ఏంటి, అదేం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వివరంగా చెప్పడానికి కౌన్సిలర్. ఆ కౌన్సిలర్ అనేది మనం అనుకుంటాం కానీ చాలా చాలా ఇంపార్టెంట్. కౌన్సిలర్కి అన్నీ తెలిసి ఉండాలి, పేషెంట్కి స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ఆ పేషెంట్కి పూర్తిగా సహాయం అందించడానికి ఆ కౌన్సిలర్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? ఇప్పుడు వచ్చేసరికి ఇది మ్యాన్ పవర్ వచ్చేసరికి ఫస్ట్ ఒక క్యాంప్ సెటప్ చేయాలంటే ఫస్ట్ పేషెంట్స్ రాగానే ఒక రిజిస్ట్రేషన్ చేయాలి కదా, రిజిస్ట్రేషన్ క్లర్క్. ఇప్పుడు ఇక్కడ ఇవాళ వర్క్షాప్లో ఆ రిజిస్ట్రేషన్ మనం కాగితం మీద రాయడం కాకుండా ఆ రిజిస్ట్రేషన్ వచ్చి ఆ కాగితం రాస్తాం. ఆ డాక్యుమెంటేషన్ ఉండదు, ఎంతమంది పేషెంట్ వచ్చారో లెక్క ఉండదు, తర్వాత ఆ పేషెంట్స్ ఫాలో అప్ ఉండదు అని ఉండదు. కాబట్టి దాన్ని కంప్యూటరైజ్ చేస్తే మన దగ్గర పర్మనెంట్గా డాక్యుమెంట్ ఉంటుంది. పేషెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్ళొచ్చు, అందుబాటులో తీసుకురావచ్చు. దానికి ఏదో సాఫ్ట్వేర్ వాడాలి. రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మన సింపులెస్ట్ సాఫ్ట్వేర్ ఇక్కడ బిల్ బుక్లో ఒక పేషెంట్ ఎట్లా రిజిస్టర్ చేయాలనేది చెప్తారు. అదట వెంకటకృష్ణ గారు ఒక టేబుల్ ఉంటుంది, అక్కడ ఆ బిల్ బుక్లో ఎట్లా ఎంటర్ చేయాలో చూసుకోండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ క్యాంప్ ఎట్లా సెటప్ చేయాలని ముందు క్యాంప్ మేనేజర్ క్యాంప్ ఎట్లా సెటప్ చేయాలి రాగానే అక్కడ వాలంటీర్స్ సాయం తీసుకొని, సపోజ్ ఒక క్యాంపులో ఎక్కువ మంది వచ్చేసారనుకోండి, వాళ్ళు మన వల్ల కాదు కాబట్టి ఆ లోకల్ ఆర్గనైజర్స్ ఎవరు ఉంటారో లోకల్గా వాలంటీర్స్ని తీసుకొని వాలంటీర్స్తో ఆ క్రౌడ్ కంట్రోల్ చేయించుకోవాలి. ఇందులో ఈ క్యాంపులో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలంటే డ్రైవర్ ఉండాలి కదా, ఒక వెహికల్ ఒక డ్రైవర్. ఆ డ్రైవర్ని అండర్ ఎస్టిమేట్ చేయబాకండి. డ్రైవర్ డ్రైవింగ్ చేసిన తర్వాత అందరితో ఆగదు, అతనితో చాలా పనులు చేయించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే నాకు మిగతా ఎట్లా చేస్తున్నా తెలియదు కానీ ఇస్మాయిల్ ఉన్నాడు. ఇప్పుడు ఇస్మాయిల్ నాకన్నా పెద్ద డాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు అన్ని పనులు చేసేస్తున్నాడు. సో డ్రైవర్ ఒక టీంలో వర్క్ చేస్తే ఇట్లా అనమాట. అందుకని టీంలో ప్రతి ఒక్క పని చేయగలిగి ఉండాలి. ఒక క్యాంప్ మేనేజర్, క్యాంప్ లీడర్ ఒకటి ఉంటుంది కదా, అది. అట్లాగే ఈ క్యాంపులో చేసినప్పుడు అసలు హాస్పిటల్కి వస్తే మామూలుగా హాస్పిటల్కి టార్గెటెడ్ పేషెంట్ వస్తాడు, అంటే జబ్బు వచ్చిన పేషెంట్ వస్తాడు.
కాబట్టి ప్రతి పేషెంట్కి జబ్బు ఉంటుంది. క్యాంప్లో ప్రజలు వస్తారు, పేషెంట్ రాడు. ప్రజలు వచ్చినప్పుడు ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్ డెమోగ్రఫీ అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఒక 100 మందితో జనరల్ క్యాంప్ వస్తే మనకి సుమారుగా ఒక 30-40 కళ్ళజోళ్ళు ఉంటాయని ఉండాలి. దట్స్ యావరేజ్ స్టాటిస్టిక్స్. ప్రతి చోట ఉండాలి లేదు, సుమారుగా అది స్టాటిస్టికల్గా యావరేజ్గా 30-40 కళ్ళజోళ్ళు ఉంటుంది ఒక 100 మంది వస్తే. ఒక 10 క్యాటరాక్ట్లు వస్తాయి. చక్కగా జాగ్రత్తగా చూస్తే 1 కానీ 2 కానీ గ్లకోమా పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు డయాబెటీస్ పెరిగిపోతుంది కాబట్టి 3 నుంచి 4 వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. అట్లాగే మయోపియా ఒకటి విపరీతంగా పెరిగిపోతుంది. 2040 2050 అని చెప్తారు. ఆ దేశ పాపులేషన్స్లో 60% కానీ మయోప్స్ అయిపోతారు, -4 అయిపోతుంది. చైనాలో చూసారు కదా, చైనాలో సింగపూర్లో చూసారు కదా, చిన్న చిన్న కళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కటి కళ్ళజోడు ఉంటుంది, ప్రతి ఒక్కడు కళ్ళజోడు పెట్టుకుంటాడు. అక్కడ కాంటాక్ట్ లెన్స్లు, లాసిక్ విపరీతం, ఆల్మోస్ట్ 90% అక్కడ. మన పాపులేషన్ కూడా ఇప్పుడున్న ఈ మొబైల్ వల్ల కానీ, బయట తిరగకపోవడం వల్ల కానీ, ఈ ఇండోర్ యాక్టివిటీ ఎక్కువైపోయి మనకు 2040 కల్లా 60% ఆఫ్ పాపులేషన్ మయోప్స్ అయిపోతున్నారు. మయోప్స్ అప్పుడు 60% పాపులేషన్ 40 అంటే ఈ యంగ్ ఏజ్ గ్రూప్లో. సో సుమారు 50-60 కోట్ల మంది మయోపిక్ పేషెంట్స్ ఉంటారు. 50-60 కోట్ల మందికి ఒకసారి లెక్కేసుకోండి మీరు, ఎంతమంది కావాలో వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వాలంటే. ఎపిడమిక్లా దేశాలకు వస్తుంది. అట్లాగే 70% డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా. ప్రతి డయాబెటిక్ పేషెంట్కి కాంప్లికేషన్ ఉంటాయి. సో 70% పాపులేషన్ అబౌవ్ 40 years కూడా అదొక 60-70 కోట్ల మంది. వాళ్ళందరికీ డయాబెటిక్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ముందు స్క్రీనింగ్ చేసి ప్రివెన్షన్ ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టం. ఇవన్నీ క్యాంప్స్లోనే చేయగలం. సో క్యాంప్స్లోనే స్మార్ట్గా ఐడెంటిఫై చేయాలి. సో ఇది కాబట్టి ఇప్పుడు క్యాంప్కి వెళ్ళిన వాళ్ళలో ఆఫ్థల్మాలజిస్ట్ లేకపోతే కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు ఆ జబ్బులు గుర్తించడం టెస్ట్ అయితే చేస్తారు, కానీ ఆ జబ్బు అయితే తెలియదు కదా. అందుకని ఆ జబ్బుని ఆ ఫోటోగ్రాఫ్స్ బేస్ హాస్పిటల్ పంపించేస్తారు. బేస్ హాస్పిటల్ పంపించేస్తే బేస్ హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ చెప్తారు, ఇది ఉంది పంపించండి, తీసుకురండి, ఇది అక్కర్లేదు, ఇది వెయిట్ చేయొచ్చు, ఇది తీసుకురండి అని చెప్పడానికి ఉంటారు. సో ఎంత ఈజీ అయిపోతుంది ఆ పేషెంట్కి. అదే పేషెంట్ ఒక హాస్పిటల్కి వచ్చి ఒక రెటినా స్పెషలిస్ట్ చూపించుకోవాలంటే ఫస్ట్ నా జనరల్ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర రావాలి. తర్వాత రెటినా స్పెషలిస్ట్ రేపు వస్తాడు రమ్మని చెప్తాం. రెటినా స్పెషలిస్ట్ వస్తారు, ఆయన బిజీగా ఉంటాడు. ఆయన బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసి మళ్ళీ టెస్ట్ మళ్ళీ గురోజు రమ్మంటాడు. ఎంత శ్రమ, ఎంత ఖర్చు దేశానికి. మనకైనా ఖర్చు, మనకే కాదు దేశానికి కూడా ఖర్చు. మన హెల్త్ బడ్జెట్ అనుకుంటాం, హెల్త్ బడ్జెట్కి ఇవన్నీ వచ్చేస్తాయి. దేశానికి ఇంత విపరీతమైన బడ్జెట్ ఇది. ప్లస్ ఆ పేషెంట్ 3 రోజులు పని ఆపుకోవాలి. చూడండి ఎంత నష్టం వస్తుందో చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు క్యాంప్లో స్క్రీన్ చేస్తారు, ఆ ఫొటోస్ పంపించేస్తారు. ఇక్కడ బేస్ హాస్పిటల్ డాక్టర్ చూసి అవసరం ఉంది పంపించండి అంటారు. సో ఒక విజిట్లు అయిపోయింది, అంత కలిసి వచ్చిందో చూడండి. దీన్ని టెలిఆఫ్థల్మాలజీ అంటాం. టెలిఆఫ్థల్మాలజీ, ఈ టెలిఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ అనేది ఇంకా ముందు ఒక హాస్పిటల్లో 25% ఆఫ్ వర్క్ టెలిఆఫ్థల్మాలజీ ద్వారానే చేయగలం. ఏలూరులో మేము ట్రయల్గా స్టార్ట్ చేసాము, చెప్తారు అది కూడా మీకు. సో ఇవన్నీ స్మార్ట్గా వర్క్ చేయాలి. సో సుమారుగా ఒక 100-150 మంది పేషెంట్లు వస్తే ఒక టీంలో ఒక ఆఫ్థల్మాలజిస్ట్, ఒక ఆప్టోమెట్రిస్ట్, ఒక నర్సు, ఒక కౌన్సిలర్, ఒక రిజిస్ట్రేషన్ క్లర్క్, ఒక ఆప్టిషియన్, ఒక 2 సపోర్టింగ్ స్టాఫ్. ఇది చాలా పెద్ద టీం, కొంచెం చాలా పెద్ద టీం. ఈ టీంలో ఇది చాలా ఖర్చుతో, ఇంత టీము చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకసారి లెక్కేయండి, ఒకసారి ఊరికి బేసిక్గా మిగతా ఖర్చులు తీసేసి వీళ్ళందరికీ జీతాలు లెక్కేస్తే ఒక క్యాంప్ కండక్ట్ చేయడానికి ఎంత ఖర్చు ఆలోచించండి. కాబట్టి ఈ ఆఫ్థల్మాలజిస్ట్ని టెలిఆఫ్థల్మాలజీకి తీసుకెళ్ళిపోతాం. సో ఆఫ్థల్మాలజిస్ట్ అవసరం ఉండదు. ఆప్టోమెట్రిస్ట్, ఆఫ్థల్మిక్ అసిస్టెంట్స్ ఈ స్మార్ట్ వర్క్ వల్ల వాళ్ళ పని కూడా చాలా వరకు తగ్గించేసుకోండి. 2 ఉన్నారు కదా, ఒకరితో సరిపెట్టుకోవచ్చు. ఈ నర్సు కౌన్సిలర్ ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ కూడా వీలైతే అక్కడే చేసుకోవచ్చు, వాలంటీర్ని పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఒక సెంట్రల్ టీంలో మీరు వీడియో కాల్లో చెప్పేస్తూ ఉంటారు, పేషెంట్ వీళ్ళు రిజిస్టర్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేరే కదా, ఇక్కడ రిజిస్టర్ చేస్తూ ఉంటారు, అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్లో. సో రిజిస్ట్రేషన్ క్లర్క్ అది ఆప్టిషియన్ ఇదే చెప్పేది. డ్రైవర్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనుకోండి, డ్రైవర్తో పాటు ఈ ఆప్టిషియన్ జాబ్ చేస్తాడు, ఫార్మసీ జాబ్ చేస్తాడు. సో ఈ టీం ఎంతమంది అయ్యారు? 4, 5, 6, 7, 9 మంది అయ్యారు కదా. 9 మందిని 4 తగ్గించేసుకోవచ్చు. దానివల్ల కాస్ట్ తగ్గిస్తాము, ఎఫర్ట్ తక్కువ, రిజల్ట్ ఎక్కువ వస్తుంది. దీన్ని స్మార్ట్ వర్కింగ్ అంటాం. నెక్స్ట్ ఇది ఫ్లో. ఒక క్యాంప్ సెటప్ చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషను, విజన్ స్క్రీనింగ్, రిఫ్రాక్షన్, ఈ 2 కూడా
ఇప్పుడు ఒక ఫోరాప్టర్ అనే ఒక టూల్ ఇస్తాను. ఆ రెండు కూడా ఆప్టోమెట్రిస్ట్ లేకుండానే మామూలు నార్మల్ పర్సన్ కూడా చేసేయచ్చు. డాక్టర్ ఎగ్జామ్ చెప్పారు కదా, చివరిలో టెలిఆప్టోమాలజీ ద్వారా చేసుకోవచ్చు. ఫ్లో అదనమాట, కౌన్సిలింగ్, ఫార్మసీ, తర్వాత క్యాంపు పేషెంట్స్ వస్తే తీసుకురావడం. అది ట్రయేజింగ్ అనే మాట అర్థం ఏంటంటే తక్కువ రిసోర్సెస్ తోటి ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు ఇది ఒక పెన్ను కొనుక్కున్నాం అనుకోండి, ఆ పెన్ను ₹2 కొనుక్కోవడం అనేది కరెక్ట్, ₹20 కొనుక్కుంటే ఫూలిష్నెస్. అట్లాగా 100 మంది వెళ్ళి 100 మంది చూస్తే అది వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ట్రయేజింగ్ అంటే మనకున్న రిసోర్సెస్ని దేనికి ఫస్ట్ వాడాలి. మన దగ్గర ₹100 ఉన్నాయి, ఆ ₹100లో ఫస్ట్ ₹10 దేనికి ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, అది ప్లాన్ చేసుకోవడం అనేది దాన్ని ట్రయేజింగ్ అంటాం అనమాట. మనం వెళ్ళినప్పుడు ఊరికే ఇప్పుడు సపోజ్ ఏమి లేని ఊరికి చెప్పారు కదా, క్యాంప్ అంటే ప్రజలు వస్తారు, పేషెంట్స్ కాదు. ప్రజలు వచ్చినప్పుడు ఏమి లేనాడికి పెట్టే పంపించేయాలి, ప్రాబ్లం ఉన్నాడికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దాన్ని ట్రయేజింగ్ అంటారు అనమాట. ఆ ట్రయేజింగ్ అది రిజిస్ట్రేషన్ దగ్గర కొంచెం స్క్రీన్ చేసుకోవచ్చు. విజన్ స్టేషను చెప్పాను కదా, నెక్స్ట్ రిఫ్రాక్షన్ స్టేషను వస్తుంది, నెక్స్ట్ వస్తుంది డయాగ్నోస్టిక్ స్టేషను. ఈ క్యాంప్ మేనేజర్లో ఆప్టోమెట్రిస్ట్ కానీ లేకపోతే సీనియర్ పర్సన్గా ఉంటాడు, అతను ఈ స్క్రీన్ చేసేస్తాడు. డయాబెటిక్ అంటే డయాబెటిక్, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్తో స్క్రీన్ చేసేస్తాడు. ఆప్థల్మాలజిస్ట్ అక్కర్లా, ఆప్టోమెట్రిస్ట్తో సరిపోతుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కౌన్సిలర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పేషెంట్కి చెప్పాలి, పేషెంట్కి ఏమీ తెలియదు, నీకు ఈ ప్రాబ్లం ఉందంటే, నాకేం డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు, నీకు రెటినాలో రక్తం లీక్ అవుతుంది అని చెప్తే, నాకేం బాగానే ఉంది, పిచ్చి కబుర్లు చెప్తా ఉంటాడు. ఆ పేషెంట్కి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ పేషెంట్కి ఏంటి అవసరం, క్యాట్రాక్ట్ అవసరం అయితే క్యాట్రాక్ట్, గ్లకోమా ఉంటే ఏమీ ఉండదు. ఈ ఆప్థల్మాలజీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏ జబ్బుకి నొప్పి ఉండదు, చాలా జబ్బులకి చూపు కూడా బాగానే ఉంటుంది చివరిదాకా, అది పోయిన తర్వాత ఏం చేయలేం. కాబట్టి ముందే గుర్తించాలన్నమాట. సో అట్లాంటివన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ నీకు గ్లకోమా ఉంది, ఇప్పటికే ఎక్కువగా ఉంది, ఇంక వదిలేస్తే గుడ్డోడిపోతావు, కాబట్టి జాగ్రత్త పడాలి అని ఇవన్నీ కౌన్సిలర్స్ అట్లా ఏ జబ్బు ఆ జబ్బు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పేషెంట్ని కన్విన్స్ చేసి ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునేటట్టు చూడడం కౌన్సిలర్ బాధ్యత. నెక్స్ట్ ఒక స్టాఫ్ ఇట్లా డెస్క్స్ కూడా ఇట్లాగా వెళ్ళగానే డెస్క్స్ ఏర్పాటు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ డెస్క్, ఆప్థల్మాలజిస్ట్ డెస్క్, ఆప్టోమెట్రిస్ట్ డెస్క్, ఫార్మసీ టెస్టుల డెస్క్, ఫార్మసీ, ఆప్టికల్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్రాస్ ట్రైనింగ్ అంటే ఆప్టోమెట్రిస్ట్ ఉన్నాడు, నేను ఆప్టోమెట్రిస్ట్ కళ్ళజోడు పరీక్ష చేస్తారా, కూర్చుంటే క్యాంపులో 100 మంది ఉంటారు, వస్తే మనం 100 మంది ఉంటారు, 150 మంది ఉంటారు, 50 మంది వెయిటింగ్లో ఉంటారు, ఆప్టోమెట్రిస్ట్ ఖాళీగా ఉంటాడు. ఆ ఆప్టోమెట్రిస్ట్ మిగతా పనులు కూడా చేయగలిగి ఉండాలి. అట్లాగే కౌన్సిలర్ కూడా మిగతా పని చేయగలిగి ఉండాలి, నర్సు కూడా మిగతా పని చేయగలిగి ఉండాలి, డ్రైవర్ కూడా కొన్ని పనులు చేయగలిగి ఉండాలి. ఇప్పుడు మేము అంటే మిగతా నాకు డైరెక్ట్గా తెలియదు కాబట్టి ఏలూరులో మా టీము అట్లా చేస్తాం, అందరూ అన్ని పనులు చేసుకుంటారు. నెక్స్ట్ అదే బీపీ షుగర్ నర్సులు చూస్తారు, చెప్పే కదా ఇవన్నీ చెప్పేసినవే. ఇప్పుడు ఎక్విప్మెంట్ గురించి ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాంపులో తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు రీసెర్చ్ అంతా దేని మీద ఉందంటే హోమ్ కేర్ మీద ఉంది. మన ఆఫ్థల్మాలజీ కాదు, 90% ఈవెన్ హార్ట్ పేషెంట్ కూడా ఈ స్టెతస్కోప్ అక్కర్లా, ఒక గ్యాడ్జెట్ పెడితే క్యాంపులో గ్యాడ్జెట్ పెడితే ఈ హార్ట్ సౌండ్ అక్కడ డాక్టర్కి వినపడుతుంది. జస్ట్ స్టెతస్కోప్ ఇక్కడ పెడితే క్యాంపులో ఏమి నార్మల్ పర్సన్ మామూలుతను ఒక వాలంటీరు ఇక్కడ పెడితే ఇది పడుతుంది. అట్లాగే ఈసీజీ ఇక్కడి నుంచి వెంటనే ఈసీజీ తీసేసి బేస్ హాస్పిటల్ ట్రైన్ చేస్తే బేస్ హాస్పిటల్ చెప్పేస్తారు. ఎక్కువ కూడా హ్యాండ్ హెల్డ్ మిషన్స్ వచ్చేస్తాయి, చేతితో పట్టుకు ఇప్పుడు డబ్బా గిబ్బాలు అవసరంలా, చిన్న మిషన్ వచ్చేస్తే ఎక్కువ ఇక్కడ చేస్తూ ఉంటే అక్కడ డాక్టర్ రీడ్ చేస్తూ ఉంటాడు. మన ఆఫ్థల్మాలజీలో కూడా ఈ హోమ్ కేర్వి సంబంధించిన చాలా గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడే కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కొన్ని తీసుకొచ్చాను. సో మనం కూడా కొన్ని స్టెప్స్ రిఫ్రాక్షన్ చేసే పని లేదు, ఏఆర్ అక్కర్లేదు, ముందు ఒక స్ట్రిట్ ల్యాంప్ వస్తుంది, అది వస్తే ఎన్సిటీ కూడా అవసరం లేదు. యాక్చువల్గా షియాస్టోనోమీటర్ ఉంటే అది చాలా హ్యాండ్ హెల్డ్ కానీ, బట్ షియాస్టోనోమీటర్ కాంటాక్ట్ కాబట్టి ఇట్స్ నాట్ ప్రాక్టికల్ ఇన్ ద క్యాంప్. షియాస్టోనోమీటర్ తెలుసు కదా. సో అట్లా హోమ్ కేర్ వస్తున్నాయి, కొన్ని గ్యాడ్జెట్స్ తీసుకొస్తున్నాము. కొంత ఈ క్యాంపులో చేసేవి కొన్ని గ్యాడ్జెట్స్తోనేమో మనం ట్రయేజింగ్ చేసుకుంటున్నాము, కొన్ని టెలిఆఫ్థల్మాలజీ ద్వారా
ఈ క్యాంప్ నుంచి టెలిఆఫ్థల్మాలజీ బేస్ హాస్పిటల్ పంపించి బేస్ హాస్పిటల్ నుంచి మనం ఇదే చేసుకుంటాం. సో మనం తీసుకెళ్లాల్సిన కిట్స్ ఇవన్నీ ఇట్లా స్ట్రీట్ ల్యాంప్లో ఇవన్నీ చెప్తారు, ఎక్విప్మెంట్ చెప్తాను. బయట కిట్ ల్యాబ్ వాళ్ళు తీసుకెళ్తారు. కౌన్సిలింగ్కి ఈ ఫ్లయర్స్, పబ్లిసిటీ మెటీరియల్ ఇవన్నీ ఉండాలి. తర్వాత ఇంకా మామూలుగా పేషెంట్కి కన్సెంట్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రాప్స్ అండ్ గ్లాసెస్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్టు ఎమర్జెన్సీ కూడా మనం రెడీగా ఉండాలి. తర్వాత ఏది రిఫర్ చేయాలి, ఏది చేయకూడదు ఇవన్నీ కూడా అన్నీ పడుతుంటాయి. ఇవన్నీ బ్లడ్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్ కూడా వస్తాయి. సింపుల్ మన కిట్స్తో చేసేస్తాము. ఇప్పుడు పేషెంట్ని, బీపీ పేషెంట్ని, హార్ట్ పేషెంట్ తీసుకొచ్చేస్తారు, ఆపరేషన్ తీసుకొచ్చారనుకో, ఆ పేషెంట్ ఆపరేషన్కి వచ్చాక హాస్పిటల్ చూసాక బాబు నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇవాళ కుదరదు వెళ్ళిపోమంటే ఏమంటాడు పేషెంట్కి ఇబ్బంది, మనకి ఇబ్బంది, మనకి వేస్ట్ కదా, ఒక సీట్ వేస్ట్, మనం ఇంత ఖర్చు పెట్టి తీసుకొచ్చాం, టైం వేస్ట్, పేషెంట్కి ఇబ్బంది. పేషెంట్ ఇక్కడ సైకలాజికల్ ఎమోషనల్ ప్రాబ్లం ఉంటుంది. తీసుకొచ్చారకి పంపించేస్తే ఇంత 10 మంది మనం చేసినా కూడా అంతా బాగుందంటారు, ఈ ఒక్కడు తిడతాడు. 10 మంది మెచ్చుకున్నది 100 మంది మెచ్చుకుంటే కానీ ఒక తిట్టు సమానం కాదు. ఆ తిట్టకుండా చూసుకోవాలి ముందు. కాబట్టి అక్కడే స్క్రీన్ చేసి పంపించేయాలి. రెస్ట్ అట్లాగే ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా క్యాంప్ మేనేజర్ కానీ ఆటోమేటిక్గా చూసుకుంటాడు. అట్లా ఒక మీకు ఇవన్నీ బ్రోచర్స్ ఇస్తాను. ఈ ట్రయేజింగ్లో ఇట్లా కోడింగ్ ఇచ్చుకుందాం అనుకోండి, రెడీ టు ట్రాన్స్పోర్ట్ బేస్ హాస్పిటల్ గ్రీన్ కోడింగ్, ఫిట్ ఫర్ సర్జరీ బట్ నీడ్స్ సమ్ టెస్టింగ్ అంటే ఎల్లో కోడింగ్. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రెడ్. నెక్స్ట్ సో కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఇష్టం లేకుండా మనం ఏమీ చేయకూడదు. పేషెంట్ ఒప్పించాలి, పేషెంట్ ఇష్టపడాలి, సంతకం కూడా పెట్టాలి. 3C కన్సెంట్. పేషెంట్ తోడు ఎవరైనా రావాల్సిందే, కంపానియన్ లేకుండా పేషెంట్ వస్తే మాత్రం మన లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పొరపాటు కాదు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే క్యాలెండర్ ఎప్పుడు ఏంటనేది స్పష్టంగా చెప్పి పేషెంట్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇది కమ్యూనిటీ ఆఫ్థల్మాలజీ ఫార్మ్. నెక్స్ట్ ఇది కమ్యూనిటీ ఆఫ్థల్మాలజీ ఫార్మ్. ఇది ఎట్లా డాక్యుమెంట్ చేసుకోవాలనేది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనము స్టేషనరీ, కార్బన్ క్యాప్స్ ఇవన్నీ. ఈ కన్వర్షన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 100 మంది వస్తే చెప్పారు కదా, 30 గ్లాసులు ఉండాలి, చేయాలి క్యాంపులో. కాబట్టి కొంచెం స్పియర్ సిలిండర్ ఉందనుకో, క్యాంపులో ఇల్లిటరేట్ పేషెంట్ 70 ఏళ్ళ పేషెంట్ చదువుకోవడానికి చూడడానికి వీలుగా సరిపోతుంది. కాబట్టి సిలిండర్లు అవాయిడ్ చేసి స్పియర్ ఇచ్చినా కూడా పర్వాలేదు. కాబట్టి అక్కడ సుమారుగా ఒక 100 మంది పేషెంట్ చూస్తే 20 అన్న కళ్ళజోడు వేయాలి. వేస్తే ఆ క్యాంప్ కరెక్ట్గా వచ్చినట్టు. స్టాటిస్టికల్గా ఒకసారి అదే 40 అవ్వచ్చు, 10 కూడా అవ్వచ్చు, అది వేరే విషయం. బట్ స్టాటిస్టిక్ యావరేజ్నా 20-25 రావాలి. 10 క్యాట్రాక్ట్ రావాలి సుమారుగా. 10 క్యాట్రాక్ట్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తారు, క్యాంప్కి వెళ్ళి మీరు ఓన్లీ క్యాట్రాక్ట్ తీసుకొస్తారు. క్యాట్రాక్ట్ కాదు, అన్ని రకాల జబ్బులు, క్యాట్రాక్ట్, టెరిజియం, గ్లకోమా, రెటినా. అంటే ఫండస్ తీసామనుకో మీకు బేస్ హాస్పిటల్ నుంచి చెప్పేస్తారు గ్లకోమా ఉంది, రెటినా ప్రాబ్లం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా దేశంలో కార్నియల్ బ్లైండ్నెస్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ దెబ్బలు తగిలి మచ్చలు వచ్చేస్తాయంటే కళ్ళ మీద. వాటికి అవన్నీ మనం చేయగలం. అదృష్టం కొద్దీ ఈ ఆరోగ్యశ్రీ యొక్క స్కీమ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇవన్నీ కూడా పేషెంట్కి ఫ్రీ. డాక్టర్కి ఎట్లా ఉందో అది డాక్టర్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, పేషెంట్కి ఫ్రీ. ఇంతకుముందు ఒక కార్నియల్ బ్లైండ్నెస్ వచ్చి ఒక కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక నలుగురు మార్పిడి ఆపరేషన్ చేయాలంటే కొన్ని వేలు కొట్టాలి, ఎక్కడో దొరకదు. అన్ని హాస్పిటల్లో చేసే అవకాశం లేదు. మన హాస్పిటల్కి ఇప్పుడు విజయవాడలో కానీ ఎదురైనా మన సెంటర్స్లో, మన ప్రతి సెంటర్లో కూడా మనం చేయగలము. అతి కొద్ది హాస్పిటల్స్లో మన సెంటర్ ఒకటి, అతి కొద్ది డాక్టర్లో అందరూ మన దగ్గర ఉన్నారు. అది మన అదృష్టం. గ్లకోమా ఉందంటే శివకృష్ణ గారు, శ్వేత ఇద్దరు గ్లకోమా స్పెషలిస్ట్. విజయవాడ మొత్తం దగ్గర చూసినా కూడా క్వాలిఫైడ్ గ్లకోమా స్పెషలిస్ట్ ఒకరు కూడా లేరు. అదే ఎవరు లేరు కదండి, క్వాలిఫైడ్ ఎవరు లేరు. ఇది విజయవాడ మొత్తం, విజయవాడ కాదు, ఈ ఏరియా మొత్తంలో నాకు తెలిసి మళ్ళీ ఆ శంకర గుంటూరు దగ్గర దాంట్లో ఉన్నారు, ఎల్వి ప్రసాద్ దాంట్లో ఉన్నారు. అట్లా కార్నియా స్పెషలిస్ట్ మన దగ్గర అన్నపూర్ణ, భాష, శివరామకృష్ణ గారు, ముగ్గురు ఆఫ్థల్మాలజిస్టులు కార్నియా స్పెషలిస్ట్ ఉన్నారు. కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఆ ముగ్గురు కూడా వెరీ గుడ్ సర్జన్స్. మళ్ళీ చేసుకుంటే ఈ కోస్తా జిల్లాల్లో చేతి మీద లెక్కెట్టచ్చు. వాళ్ళందరికీ మిగతా చోట్ల ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ మంది మన దగ్గర ఉన్నారు.
సో మనం చేయగలం. కాబట్టి క్యాంపులో ఆ పేషెంట్కి ఆ బెనిఫిట్ పాస్ చేద్దాం. మనకి గవర్నమెంట్ పే చేస్తూ ఉంది, పేషెంట్ కూడా ఖర్చు లేదు. ఖర్చు అది ఒక 70-80 ఏళ్ళ పేషెంట్ నీకు నలుగురు మార్పిడి ఆపరేషన్ చేస్తాను, 70 ఏళ్ళ పేషెంట్ చేస్తారంటే ఎందుకండి ఈ వయసులో నాకు ఎందుకంటే ఖర్చు 25,000-50,000 అవుతుందంటాం. నాకు ఎందుకంటే ఖర్చు అంటే భరించలేడు అతను. అది ఈ స్కీమ్ యొక్క గొప్పతనం. అది వైద్యానికి డబ్బుకి సంబంధం లేదు. వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలి. దాన్ని డెమోక్రటైజేషన్ ఆఫ్ మెడిసిన్ అంటారు. వైద్యం ప్రతి ఒక్కరికి అందాలి. నేను ఎంతవరకు చేయగలను? నాకేదో 100 రూపాయలు వస్తే ఒక 10 రూపాయల వరకు నేను చేయగలను. ఇప్పుడు నా సర్వీసెస్ నేను ఫ్రీగా చేయగలను. అంతేగాని నేను మందులు తీసుకొచ్చి చేయలేను కదా. అవన్నీ చేయాలంటే ఈ ఎన్జిఓస్ కానీ స్పాన్సర్ సిస్టమ్ కానీ ఉండాలి, ఎన్జిఓస్ డోనర్స్ ఉండాలి. ఇవన్నీ వాటన్నిటికన్నా కూడా చక్కగా వాళ్ళ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఎవరు డబ్బులు ఇస్తుంది? మన డబ్బులు ఇస్తుంది. కాబట్టి ప్రతి పేషెంట్ కూడా గౌరవప్రదంగా వైద్యం చేయించుకుని వెళ్ళిపోవచ్చు. అదే ఎవరైనా దానం చేశారు కూడా, సపోజ్ ఇప్పుడు మన మనోజ్ డొనేట్ చేశాడు, ఆ డబ్బులు పెట్టి నేను 10 మంది వైద్యం చేశాను, మనోజ్ వచ్చి నేను చేశానని చెప్తే ఒక ఇచ్చినాడు పుచ్చుకున్నాడు అవుతాం. పేషెంట్ కొంచెం ఏమైనా కూడా అది ఆ గౌరవం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు, ఇది గవర్నమెంట్ డబ్బు అంటే వాడి డబ్బే, పేషెంట్ డబ్బే. ఆ డబ్బుతో వైద్యం చేసుకుంటాడు. కాబట్టి దర్జాగా వచ్చి చేసుకుంటా. అది చాలా ఇంపార్టెంట్. మనిషి అనేవాడికి ఆత్మ గౌరవం ముఖ్యం కదా. ఆ పర్టికులర్ ఫ్యాక్టరు ఈ దీంట్లో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఇది వస్తుంది. అది గవర్నమెంట్ బేసిక్ బాధ్యత. చదువు, వైద్యం, ఇల్లు, గుడు, ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. చేస్తారు. అదృష్టం కొద్దీ మన స్టేట్లో చేస్తున్నారు. రేపు ఒక 2-3 నెలల్లో మొత్తం ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేషెంట్స్కే కాకుండా అందరికీ కూడా చేసే ప్రొసీజర్ ఉంది. కాబట్టి వైద్యం చాలా వరకు మనము అందించవచ్చు. నాకు లాభం రాదు. నేను యాక్చువల్గా నాకు పెద్ద లాభం లేకపోవచ్చు. నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో చేస్తే నాకేం మిగలదు. సరే, ప్రైవేట్ ప్రాక్టీస్లో వచ్చిన వాళ్ళు నేను సంపాదించుకోవాలిగా, నేను తినాలిగా, నేను గౌరవంగా బతకాలిగా. కానీ నేను ఇప్పుడు నేను చేస్తున్నా మన ఫిలాసఫీ ఏంటంటే, మన శంకర ఫ్యామిలీ ఫిలాసఫీ ఏంటంటే, మనం గౌరవంగా మనకు సరిపడా బతుకుతూ సాధ్యమైన సర్వీస్ చేద్దాం. సర్వీస్, చారిటీ కాదు, దానం కాదు, సర్వీస్ చేద్దాం. అది మన హాస్పిటల్ ఫిలాసఫీ. డబ్బులు ముఖ్యం కాదు. అందుకని నేను చెప్పేది, ఇప్పుడు మనం చేసే అన్నీ కూడా ఏ పేషెంట్ డబ్బులు లేకుండా, డబ్బులు లేవని చెప్పి వెళ్ళాల్సిన అవసరం మన హాస్పిటల్లో లేదు. అది దానికి 90 పాళ్ళు ఆరోగ్యశ్రీ వల్ల కొంతవరకు మనం కూడా మన స్వార్థాన్ని తగ్గించుకొని మన సర్వీసెస్ ఉదారంగా చేయడం వల్ల, ఉదారమైన మాట కూడా తప్పు చేస్తాం. కాబట్టి ప్రతి పేషెంట్కి ఇక్కడ ఈ విషయంలో కూడా మన హాస్పిటల్ అది ఇట్లాంటి సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మిగతా హాస్పిటల్స్ కూడా చెప్పను. కొన్ని హాస్పిటల్స్ చారిటీ హాస్పిటల్స్ అంటారు, కానీ వాటికి దగ్గర నా ప్రైవేట్ పేషెంట్ కన్నా కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ అవుతుంది, చార్టీలు ఎక్కువ అవుతుంది ఫీజు. మనది అట్లాగా. మన ప్రతి పేషెంట్ ముఖ్యం. నాకు పేషెంట్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. ఆ తర్వాత ఈ ల్యాడర్లో పేషెంట్ ఫస్ట్, పేషెంట్ తర్వాత నా హాస్పిటల్ తర్వాత నా స్టాఫ్, చివరిలో మేము డాక్టర్స్, మేనేజ్మెంట్. మేము చివర. ఫస్ట్ పేషెంట్, తర్వాత హాస్పిటల్, తర్వాత స్టాఫ్, చివరిలో మేము. ఇవాళ ఇది మన ఫిలాసఫీ. అట్లాగే ఇదే మనం వచ్చిన పేషెంట్స్ని మ్యాక్సిమము ఒక్క క్యాటరాక్టే కాకుండా కార్నియా, గ్లకోమా, డయాబెటీస్, టెరిజియమ్స్, ఈ లిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్క్వింట్, కళ్ళజోళ్ళు, బ్లైండ్నెస్, ఇట్లావన్నీ. అది అయిపోయిందా? ఇది నేను బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు ధ్రువ్ గారు, డాక్టర్ ధ్రువ్, వీళ్ళు డాక్టర్ శివకృష్ణ గారు ఉన్నారు. శివకృష్ణ గారు, ధ్రువ్ వీళ్ళు అక్కడ ట్రైన్ అయ్యారంటే అరవింద్ హాస్పిటల్ మధురైలో ట్రైన్ అయ్యారు. అరవింద్ హాస్పిటల్ అంటే ఒకప్పుడు దేశం మొత్తం మీద 30% కంటి వైద్యం వాళ్ళే చేసేవాడు, దేశం మొత్తం మీద. ఇప్పుడంటే కొంచెం చాలా వచ్చాయి కాబట్టి కొంచెం తగ్గింటుందేమో, కానీ అట్లాంటి చోట ట్రైన్ వచ్చారు. మీరు కొంచెం శివకృష్ణ గారు 2 వర్డ్స్ చెప్పాక ధ్రువ్ తర్వాత చెప్తారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు మనం సార్ ఈ గ్యాడ్జెట్స్ అని చెప్పారు కదా. సో ఈ గ్యాడ్జెట్స్ అన్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు సపోజ్ అందరూ క్రికెట్ ఐపీఎల్ చూస్తారా? సో ఇప్పుడు మరి ఒక ఊరిలో ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, ఓకే. ఇప్పుడు అతని దగ్గర ఏం రిసోర్సెస్ లేవు, ఏం లేవు.
సో ఇప్పుడు మరి తను అదేంటి తర్వాత వెళ్ళి ఇండియాకి ఆడాలి ఏం కావాలి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, తనకు ఆ రిసోర్సెస్ అనేది మనం అందిస్తాం. అంటే తనకి వేసుకోవటానికి షూస్ ఉండవు, తనకి పట్టుకోవటానికి మంచి బ్యాట్ ఉండదు, కానీ టాలెంట్ ఉంది, కానీ అదొకటే సరిపోదు కదా. అట్లానే ఇప్పుడు పేషెంట్కి ఒక జబ్బు ఉంది అంటే అది మనం ఒట్టి క్యాంప్లో ఏం లేకుండా మన దగ్గర ఒక టార్చ్ లైట్తో పెట్టుకుని అన్నీ చూస్తాం అనేది కష్టం. సో దానికోసం అనేది మనం ఈ గ్యాజెట్స్ అన్ని తీసుకెళ్తున్నాం. ఎందుకు ఇవి తీసుకెళ్తే మనం ఆ పేషెంట్ని కానీ ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంకా బాగా మనం కనుక్కోగలుగుతాం. ఆ కనుక్కుని వాళ్ళకి ఆ జబ్బు అనేది రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. దానికోసం ఈ టెక్నాలజీ ఇవన్నీ మనం అదేంటి విలేజెస్కి టౌన్స్కి అన్నిటికీ తీసుకెళ్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి అంటే ఇది ఒక పోర్టబుల్ స్లిట్ ల్యాంప్. స్లిట్ ల్యాంప్ అంటే ఇప్పుడు మనకి అదేంటి కంటి లోపల మైక్రోస్కోప్ లాగా అనమాట. అంటే కంటి లోపల ఏమేమి జబ్బులు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా దాంట్ లోపల కనిపిస్తాయి జూమ్ అయ్యి. ఓకే, అంటే 10 times 25 times జూమ్ అయ్యి మనకు కనిపిస్తుంది అనమాట. అదేంటంటే అది ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ కనెక్ట్ చేసి చూస్తే ఈ ఫోన్లో మన కన్ను అనేది అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనం నార్మల్గా చూసేదానికి దీంట్లోకి. సో అది చూసి మనం ఇంక ఈజీగా కంట్లో ఏమన్నా దుమ్ము పడినా లేదంటే కంట్లో ఏమన్నా క్యాట్రాక్ట్ ఉన్నా అవేమున్నా ఇంకా చాలా ఈజీగా చూడగలుగుతాం అనమాట. సార్ వీడియో ప్లే. వాల్యూమ్ కొంచెం పెంచండి. ఇప్పుడు అది జూమ్ చేసి చూస్తామని చెప్పాం కదా, ఆ లెన్స్ పెడితే అది మ్యాగ్నిఫై అవుతుంది అనమాట. ఇది మన ఫోన్కి కెమెరాకి మనం కనెక్ట్ చేస్తాం. అది కనెక్ట్ చేసి ఆ లెన్స్ పెడితే మనకి ఇమేజ్ అనేది 10 times ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూపిస్తున్నారు కదా, దీని నుంచి లైట్ వస్తుంది అనమాట. ఆ లైట్ కంటి మీద వేస్తాం, ఆ లైట్ కంటి మీద వేస్తే మనకి ఇంకా క్లారిటీగా అనేది కనిపిస్తుంది. అదిగోండి ఇట్లా. అయితే ఇప్పుడు ఈ స్లిట్ ల్యాంప్ ద్వారా మనం కంటి నుంచి బయట కనిపిస్తుంది ఏంటి అనేవే చూడగలుగుతాం అనమాట. కంటి లోపల మనకి రెటీనా అనే నర్వ్స్ ఉంటాయి అన్నమాట. ఆ నర్వ్స్ చూడాలంటే డైరెక్ట్ గా మనం చూస్తే కనపడదు. దానికి మనం ఇంకో ఫండస్ కెమెరా అని ఇంకో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ తో వెనకాల కంటి వెనకాల ఉన్న నరాలు కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. పంపించవచ్చు సార్. సో ఏంటంటే ఇప్పుడు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ క్యాంప్లో అది క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరు లేకపోయినా ఈ ఫోటో తీసి మనం డైరెక్ట్ గా డాక్టర్స్ ఎక్కడున్నారో వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళు అక్కడ నుంచి చూసేసి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు రూరల్ ఏరియాస్ లో పేషెంట్స్ కి వీళ్ళందరికీ. సో ఇది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ బెనిఫిషియల్ అదేంటి డివైస్ అన్నమాట. ఇప్పుడు ఫండస్ అంటే అందరికీ తెలుసా? ఫండస్ అంటే మన కంటి రెటీనా, మన కంటి నరాలు, దాని గురించి అన్నమాట. ఫండస్ కెమెరా అంటే ఆ నరాల్ని ఫోటో తీస్తుంది అన్నమాట. ఇది
పేషెంట్ ఐ డైలేషన్ అంటే మన కంటి పాపకి మనం చుక్కల మందు వేస్తే ఆ కంటి పాప అనేది పెద్దదవుతుంది, దాని లోపల నుంచి లైట్ వెళ్ళి రెటినా అనేది చూడగలుగుతాం మనం. ఆ ఆరెంజ్ కలర్ది కనిపిస్తుంది కదా, అదే మన కంటి నరాలు అనమాట. మన మొత్తం బాడీలో ఇంకెక్కడి నుంచి మనం నరాల్ని చూడలేము. సో ఇప్పుడు సార్ ఫోరాప్టర్ అని చెప్పారు కదా, ఫోరాప్టర్ అంటే ఇదే అనమాట. ఫోరాప్టర్ ఈస్ నథింగ్ బట్ మనం కంటికి రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది ఎంత ఉందనేది చెక్ చేయటం. అంటే ఇప్పుడు కళ్ళజోళ్ళు వేసుకుని ఉన్న వాళ్ళందరికీ ఆ లెన్స్ పెడితేనే విజన్ అనేది క్లారిటీ వస్తుంది అనమాట. ఆ లెన్స్ పవర్ ఎంత పెట్టాలి అనేది మనం దీని ద్వారా చూడగలుగుతాం అనమాట. సో మనం ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తెలుసుకున్నాం, ఫోరాప్టర్ ఒకటి, ఫండస్ కెమెరా ఒకటి, పోర్టబుల్ స్లిట్ ల్యాంప్ ఒకటి. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఆ పేషెంట్కి మనం మరి తను ఇంత దూరం ఒక హాస్పిటల్కి వచ్చి అంత ఖర్చు పెట్టి అని చేయకుండా వాళ్ళున్న ఏరియాలోనే, వాళ్ళున్న ఇంట్లో ఏరియాలోనే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం అనమాట. అంటే ఆఫ్థాల్మాలజీ అనేది చాలా ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్న ఫీల్డ్. సో ఆ ఫీల్డ్ మరి మనం హాస్పిటల్కి వస్తేనే చేయగలుగుతామని ఉండకూడదు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయగలేదట్టు ఉండాలి. అదే కొత్త టెక్నాలజీ అని అర్థం. ఇప్పుడు విష్ణువర్ధన్ సార్ మనకి స్టార్టింగ్ లో చెప్పారు కదా, ఒక క్యాంప్కి వెళ్తే ఒక టీం ఉంటారు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ప్రాపర్గా అవుతుంది అని. సో ఇప్పుడు ఇది సేమ్, మళ్ళీ నేను అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఒక క్రికెట్ మ్యాచ్లో ఎలా ఉంటుందో అదే సేమ్ మనకి క్యాంప్ కూడా అనమాట. అదేంటి, క్రికెట్కి క్యాంప్కి ఏంటి లింక్ అంటే, క్రికెట్లో 11 మంది టీం ప్లేయర్స్ ఉంటారు. దాంట్లో బ్యాట్స్మెన్ అనేవాళ్ళు ఉంటారు, బౌలర్ అనేవాళ్ళు ఉంటారు, వికెట్ కీపర్ ఉంటారు. ఓకేనా? సో వీళ్ళందరిది ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. బ్యాట్స్మెన్ రన్ కొట్టకపోతే స్కోర్ రాదు, బౌలర్ వికెట్ తీయకపోతే గెలవలేరు, అలానే ఫీల్డర్ క్యాచ్ పట్టుకోకపోతే మ్యాచ్ గెలవలేరు. అట్లానే మన క్యాంపులో కూడా ప్రతి ఒక్క పర్సన్ది, అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు బండి నడిపే వాళ్ళ దగ్గర నుంచి డాక్టర్ ఏమో డెసిషన్ తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని కరెక్ట్గా చేస్తేనే మనం గెలవగలుగుతాం. మన గెలుపు అంటే ఏంటి, పేషెంట్కి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇది మన గెలుపు. సో ఇప్పుడు అలానే ఇప్పుడు క్రికెట్లో ఎట్లా 10-11 మంది ఉంటారో మన క్యాంప్లో కూడా మనం ఇంతమంది ఉండి ప్రతి ఒక్కళ్ళ రోల్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో క్యాంప్ మేనేజర్ అంటే ఒక కోచ్ లాగా. అంటే తను వెళ్ళి ఐడెంటిఫై చేస్తారు, కోచ్ అన్నాక ఏ ప్లేయర్కి ఏమి ఉంటుంది, ఏ ప్లేయర్ ఎలా ఆడతాడు అనేది. అట్లా క్యాంప్ మేనేజర్ అనే తను అదేంటి డిఫరెంట్ కమ్యూనిటీస్కి వెళ్ళి, రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఎవరికి ఎలాంటి అవసరం ఉంది, ఇక్కడ సపోజ్ ఈ ఊరికి 1,00,000 మంది ఉన్నారు, ఈ 1,00,000 మందిలో ఎంతమందికి ఎంత ఏజ్ అంటే 1,00,000 మందిలో 50,000 మందికి 50 కంటే ఎక్కువ వయసు ఉంది, అంటే వీళ్ళకి క్యాట్రాక్ట్ ఉండొచ్చు, వీళ్ళకి కళ్ళజోడు పవర్ ఉండొచ్చు, అవన్నీ ఐడెంటిఫై చేస్తారన్నమాట. అదే ఇక్కడ ఈ ఊర్లోనే అందరూ చిన్నపిల్లలు ఉన్నారు, అంటే 20 ఏళ్ళోళ్ళు 15 ఏళ్ళు, అంటే వీళ్ళకి కళ్ళజోడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఈ ఏరియాలో స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళకి కళ్ళజోడు పవర్ చెక్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ వెళ్ళి ముందు ఒక అవగాహన తెచ్చుకునేదే క్యాంప్ మేనేజర్ అన్నమాట. అంటే ఒక టీంని తయారు చేసుకునే ముందు అసలు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఎవరెవరు కావాలి, ఏం అవసరం అనేది వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఇది క్యాంప్ మేనేజర్కి రోల్ అనమాట. సో ఇది ఫస్ట్ రోల్, అంటే ఒక కోచ్ రోల్. కోచ్ ఒక 11 ప్లేయర్ని సెలెక్ట్ చేసేటట్టు ఇతను వెళ్ళి ఆ ఊర్లో ఎక్కడెక్కడ చేయాలనేది సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఆప్టోమెట్రిస్ట్ అనే వాళ్ళు పేషెంట్ వచ్చిన తర్వాత వీళ్ళేమో వాళ్ళకి ఎంత చూపు ఉందనేది చెక్ చేస్తారన్నమాట. ఫస్ట్ అసలు పేషెంట్కి చూపు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం జబ్బు అనేది మనం తర్వాత చూస్తాం, ముందు వాళ్ళకి ఎంత చూపు ఉంది, వాళ్ళకి అసలు అన్ని కనిపిస్తున్నాయా లేవా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఆ విజన్ చెకింగ్ అనేది ఆప్టోమెట్రిస్ట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో తనకి ఏమన్నా రిఫ్రాక్టివ్ ఉందా, కళ్ళజోడు పవర్ ఉందా, లేకపోతే తనకి వేరే దాని వల్ల కనపడట్లేదా, అసలు చూపు ఎంత ఉంది, అంటే 6/6 కనిపిస్తుందా లేదంటే 6/60 కనిపిస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేసేదే ఆప్టోమెట్రిస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం రిఫ్రాక్టివ్ సర్వీసెస్, బేసిక్ పెథాలజీస్ అంటే వాళ్ళు టార్చ్ లైట్ వేసి చూస్తారు, వీళ్ళ క్యాట్రాక్ట్ ఉందా ఏమన్నా ఉందా అనేది కూడా చెక్ చేస్తారు. పేషెంట్ కంప్లైంట్ అడుగుతారు, మీరు దేనికోసం వచ్చారు, ఏం చెక్ చేయించుకోవాలి ఉంది అనేది. తర్వాత పేషెంట్కి చెప్తారన్నమాట, ఇప్పుడు మీకు ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది, మీరు నెక్స్ట్ ఈ టెస్ట్ చేయాలి, వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం, ఇవి కూడా చేస్తారు. ఇప్పుడు ఆఫ్థాల్మిక్ నర్స్ అంటే ఇప్పుడు నార్మల్ నర్సెస్ కంటే ఆఫ్థాల్మిక్ నర్స్కి కొంచెం స్పెషల్ ట్రైనింగ్ ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఐ డిసీజెస్ గురించి తెలిసి ఉండాలి, వాళ్ళకి ఏ కంటికి డ్రాప్స్ చేయాలనేది తెలిసి ఉండాలి, డ్రాప్స్ చేసిన తర్వాత ఎంతసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలనేది, ఇది పేషెంట్కి డైలేటింగ్ డ్రాప్స్ వేయటం కానీ లేదంటే పెయిన్ తగ్గిస్తానికి వేసే డ్రాప్స్ కానీ, ఇవన్నిటి గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పేషెంట్కి ఇది విజన్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి
ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటే కంట్లో ప్రెషర్ చెక్ చేయటము, తర్వాత ఏమో వాళ్ళకి ఏమైనా వేరే ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేయాలన్నా ఇవన్నీ కూడా ఆఫ్థాల్మిక్ నర్స్, ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ అనే వాళ్ళు చేస్తారు. సో ఈ మనకి ఫస్ట్ పేషెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి విజన్ చూసి ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత డైలేట్ చేయాలంటే డైలేట్ చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి డాక్టర్ అంటే ఆఫ్థాల్మాలజిస్ట్ రోల్. ఆఫ్థాల్మాలజిస్ట్ అంటే ఈజ్ లైక్ ఎన్ ఎంపైర్. అంటే మ్యాచ్లో ఎవరు ఏం చేస్తున్నారు అంతా చూసిన తర్వాత ఒక డెసిషన్ ఇవ్వటం అనేది. అంటే ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ ఏమో బాల్ మిస్ అయ్యి స్టంప్స్కి తగిలిందంటే ఇతను అవుట్ అని చెప్తారు. సో ఫైనల్ డెసిషన్ అనేది డాక్టర్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే పేషెంట్కి అంతా చూసేసి విజన్ కనపడట్లేదు, మనం చూసి క్యాట్రాక్ట్ ఉందంటే ఇతను క్యాట్రాక్ట్ ఉంది, ఇతనికి సర్జరీ చేయాలి అనే ఆ డెసిషన్ అనేది డాక్టర్ తీసుకుంటారు అన్నమాట. మరి ఇప్పుడు ఎంపైర్ ఆ డెసిషన్ తీసుకోవడానికి ఈ ప్లేయర్స్ అన్ని ఎలా ఆడుతున్నారో దాన్ని బట్టే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బ్యాట్స్మెన్ బాగా కొట్టి 6 కొడితేనే 6 అని చెప్పి ఇవ్వగలుగుతారు, అవుట్ అయిపోతే అవుట్ అని చెప్తారు. సో లాస్ట్ రోల్ ఒకటే డాక్టర్ అనమాట. మిగతా అంతా అందరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే అంత బెనిఫిట్ అవుతుంది డాక్టర్ అనేది. తర్వాత ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పేషెంట్కి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏమేం చేయబోతున్నాం ఇక్కడ, అదేంటి మనకి ఎలా ఉంటుంది ఈ క్యాంపు అనేది కూడా ఒక మాట చెప్పాలన్నమాట. తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి పేషెంట్కి అంతా మనం చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పేషెంట్ తర్వాత ఏమైపోయారు అనేది మనకు తెలియకుండా ఉండకూడదు. అందుకే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ చుట్టాలవి అన్నీ తీసుకోవాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ అనేది అంత ఇంపార్టెంట్. సో అట్లా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, తర్వాత రిఫ్రాక్షన్ చేసేవాళ్ళు, ఆఫ్థాల్మిక్ నర్సు, ఆఫ్థాల్మాలజిస్ట్, కౌన్సిలింగ్, ఆప్టిషియన్, కళ్ళజోడు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక మంచి క్రికెట్ టీం లాగా మనం అదేంటి అందరికీ గెలవాలన్నమాట, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి. ఓకే, కౌన్సిలర్. సో కౌన్సిలర్, ఇప్పుడు కౌన్సిలర్ అనే అతనికి ఇప్పుడు డాక్టర్ ఏమో అదేంటి అవుట్ అని చెప్పేశారు, మీకు క్యాట్రాక్ట్ ఉంది, సర్జరీ చేయాలి అని. మరి ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ ఏమో అదేంటి నేను అవుట్ అయిపోయా ఎలా ఇప్పుడు అది ఇది అనుకుంటే తనేమో వెళ్ళిపోయిన అంటే పేషెంట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదేం లేదమ్మా, అంత పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మనం ఒక ఆపరేషన్ చేస్తాము, మీకు నొప్పి లేకుండా చేస్తాము, ఆ ఆపరేషన్ చేయడానికి మనం కంటి లోపలి లెన్స్ వేస్తామని అన్ని క్లియర్గా చెప్తారనమాట. సో కౌన్సిలర్ అనేది అంత ఇంపార్టెంట్. ఆ పేషెంట్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇవ్వాలి. అంటే పేషెంట్ డాక్టర్ ఏదన్నా మీకు జబ్బు ఉంది అని చెప్పేసిన తర్వాత చాలా భయంతో వెళ్తారనమాట. ఆ భయాన్ని తగ్గించి ఏం లేదండి మీరు ఇవన్నీ చేయాలని మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇచ్చే అతనే కౌన్సిలర్ అనమాట.